తత్రికాలహితం వాక్యం ధర్మ్యమర్థానుబంధి చ మన్యస్వ నరదేవాయ జానకీ ప్రతిదీయతాం. హనుమంతుడు లంకాపట్టణానికి వచ్చిన తర్వాత సీతాన్వేషణ చేసి సీత దగ్గర అనుమతి తీసుకొని బయలుదేరేటటువంటి సమయంలో రావణుడి దర్శనం చేసుకుందాము అని అనుకున్నటువంటి వాడై లంకాపట్టణంలో కొన్ని ప్రదేశాలన్నీ ధ్వంసం చేసిన సమయంలో రావణుడి ఆజ్ఞ చేత ఎందరో రాక్షసులు హనుమంతుడిపై యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళందరినీ కూడా వధించుకుంటూ అక్షకుమారుడితో సహా వధించిన తర్వాత ఇంద్రజిత్తు రావడం జరుగుతుంది. ఆ ఇంద్రజిత్తు హనుమంతుడిపై వేసినటువంటి బ్రహ్మాస్త్రానికి హనుమంతుడు కట్టుబడి లొంగి, ఇంద్రజిత్తు అలాగే ఆ రాజభటులంతా కూడా రాక్షస భటులంతా హనుమంతుడిని బంధించి రావణుడి దగ్గరికి తీసుకొస్తారు. తీసుకొచ్చిన సమయంలో రావణుడు అడుగుతాడు, అసలు ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు, ఎవరి నిమిత్తం వచ్చావు, ఎవరు పంపించగా వచ్చావు అని ప్రహసుడు అనేటటువంటి మంత్రి చేత అడిగిస్తాడు రావణుడు. అడిగినప్పుడు ఆ ప్రహసుడు అడిగినటువంటి ప్రశ్నల్లో నువ్వు గనక నిజం గనక చెబితే ఓ వానరా నువ్వు బ్రతికిపోతావు, లేకపోతే కనుక నువ్వు ప్రాణాలు వదిలేస్తావు అని అన్నప్పుడు హనుమంతుడు, నేను సుగ్రీవుడు మంత్రిని, నా పేరు హనుమంతుడు, నేను వాయుకుమారుణ్ణి, నేను రామునికి దూతగా వచ్చాను, రాముని దూతని అని స్పష్టంగా రావణుడికి చెప్పడం జరుగుతుంది. అప్పుడు రావణుడు మాట్లాడేటటువంటి విధానం మనకి ఈ సర్గలో కనబడుతోంది. రావణుడికి హనుమంతుడు ఉపదేశించుట అంటే చేయకూడనటువంటి పనులని స్పష్టముగా హనుమంతుడు రావణుడికి చెప్పడం జరుగుతుంది ఈ సర్గలో. తత్రికాలహితం వాక్యం ధర్మ్యమర్థానుబంధి చ మన్యస్వ నరదేవాయ జానకీ ప్రతిదీయతాం. ఓ రావణ, నీకు 3 కాలాలలో కూడా మంచిదైనటువంటిది, ధర్మసమ్మతమైనటువంటిది, అలాగే అర్థసమ్మతమైనటువంటిది ఒక మాట చెబుతా విను. ఎప్పటికీ ఈ మాట నీకు ఉపయోగపడుతుంది, ఎల్లవేళలా నీకు ఈ మాట పనిచేస్తుంది. సీతను తిరిగి రాముడికి ఇచ్చే, ఇది నీకు ఎప్పటికీ జయమే. నరదేవాయ జానకీ ప్రతిదీయతాం, తిరిగి ఇచ్చేయా. వేరే స్త్రీని తెచ్చి నీ ఇంటిలో అనగా నీ లంకలో ఉంచుకోకూడదు, ఇది నీకు క్షేమం కాదు. నీకు లక్ష్మణుడి శక్తి తెలియదు, రాముడి శక్తి తెలియదు. కస్య లక్ష్మణ ముక్తానాం రామకోపానువర్తినాం. రాముడికి కనుక కోపం వస్తే, లక్ష్మణుడికి కనుక కోపం వస్తే వాళ్ళ బాణాల శక్తికి నీవు నిలబడలేవు, నీ లంక నిలబడదు, నీ రాక్షసులు నిలబడరు, నీ సైన్యము నిలబడదయా. కనుక లంక నుండి లంకలో ఉన్న సీతని తిరిగి రాముడికి ఇచ్చేసేయి అని హనుమంతుడు రావణుడు ఎదురుగా నిలబడి చెబుతున్నాడు. దృష్టాస్హీయం మయా దేవి లబ్ధం యదిహ దుర్లభం ఉత్తరం కర్మ యచ్చేషం నిమిత్తం తత్ర రాఘవః. సీతాదేవిని చూశా నేను. ఓ రావణ, నువ్వు ఎందుకు వచ్చావు, ఎవరి నిమిత్తం వచ్చావు అని అడుగుతున్నావు కదా. దృష్టాహీయం మయాదేవి, నా చేత సీత చూడబడింది, నేను సీతను చూసేశా. మరెక్కడా లభించినటువంటి సీతా దర్శనం నాకు ఇక్కడ లభించింది. వేరే చోట్ల వెతికా, ఎక్కడా సీతాదేవి కనపడలా, లంకలో కనపడింది. ఇక మిగిలినటువంటి కార్యం ఏమిటో అది రాముడే నిర్ణయిస్తాడు, అది శ్రీరాముడే చేస్తాడు, ఆయన పని. నేను వచ్చిన పని అయిపోయింది, నేను సీతను చూసేశా, ఎన్నో ప్రదేశాలు తిరిగాం, సీత కనపడలా, లంకలో కనపడింది. ఈ విషయాన్ని రాముడికి చెప్పిన తర్వాత ఇక తరువాత పని ఆయన చూసుకోవాలి. యచ్చేషం నిమిత్తం తత్ర రాఘవః ఉత్తరం కర్మ, తర్వాత పని ఇక రాముడిదే అని రావణుడికి చెప్తున్నాడు హనుమంతుడు. దృష్టాహీయం,
మయా దేవి లబ్ధం యదిహ దుర్లభం సీతను నేను వెతికేటటువంటి క్రమంలో లంకలో నాకు కనబడింది, నేను చూశాను. ఉత్తరం యచ్చేషం, ఇక జరగాల్సినటువంటి పని రాముడిది. ఉత్తరం నిమిత్తం తత్ర రాఘవః, ఇక రాముడే అన్నీ చూడాలి. జరగాల్సిందేమిటో, ఏమి చేయాలో, ఎలా చేయాలో రాముడే చూసుకుంటాడు. లక్షితేయం మయా సీత తథా శోకపరాయణ గృహ్యయాం నాభిజానాసి వంచాస్యామివ పన్నగీం. 5 తలలు కలిగినటువంటి సర్పాన్ని, సర్పము వంటి సీతను నీవు రాబో గొప్ప అభాయం గుర్తించుజాలకున్నచో అట్టి సీతను శోకములో మునిగి ఉండగా నేను చూశాను. 5 తలలు కలిగినటువంటి ఏ సీతాదేవిని పట్టుకొని నీవు రాబోయే రోజుల్లో గొప్ప అపాయం తెచ్చుకున్నావు. ఆవిడ ఏమనుకున్నావు? 5 తలలు కలిగినటువంటి మహాసర్పం, విషసర్పం. అటువంటి ఆవిడని నీవు పట్టుకొని మరి బలాత్కరించుకొని ఇక్కడ తీసుకొచ్చావు. ఇది నీకు రాబోయే ప్రమాదం అని నీకు తెలియలేదు. లక్షితేయం మయా సీత, ఆవిడ ఏడవటం, ఆవిడ దుఃఖించటం, ఆవిడ శోకం, ఆవిడ బాధ నేను చూశా. అది నీకు అపాయం. ఇది గుర్తుపెట్టుకో రావణ. లక్షితేయం మయా సీత తథా శోకపరాయణ గృహ్యాయాం నాభిజానాసి వంచాస్యామివ పన్నగీం. పంచాస్యాం సీతమ్మ 5 తలలు కలిగినటువంటి భయంకరమైనటువంటి సర్పము అని నీకు తెలియదు. అటువంటి ఆవిడ తెచ్చి నువ్వు లంకలో ఉంచుకున్నావు. నేయం జరయుతం శక్య సాసురై రమరైరపి విషసం సృష్టమత్యర్థం భుక్తమన్న వివోజసా. ఎవరైనా ఓ రావణ విషం కలిపిన అన్నాన్ని ఎలా అయితే తిని దాన్ని జీర్ణించుకోలేక ప్రాణాలు వదిలేస్తారో, సీతను అసురులు కానీ సురులు కానీ ఎవరూ జీర్ణించుకోలేరు. ఆవిడ భయంకరమైనటువంటి విషం కలిపినటువంటి అన్నము, ఆవిడని అనుభవిద్దాము, ఆవిడ్ని తీసుకుందాము, ఆవిడ్ని బలాత్కరిద్దాము అనేటటువంటి భావనే తప్పు. అటువంటిది సీతమ్మ. నీకు తెలియక తెచ్చుకున్నావు. ఇకనైనా ఆలస్యం అయిపోయింది, ఏమి లేదు. సీతను తిరిగి ఇచ్చేసేయి. నేయం జరయుతం శక్య సాసురై రమరైరపి విషసం సృష్టమత్యర్థం
ఎవ్వరూ విషాన్నాన్ని ఎలా అయితే తిని దాన్ని జీర్ణించుకోలేక ప్రాణాలు పోతాయో, సీతను కూడా అంతే అయ్యా, నువ్వు జీర్ణించుకోలేవు. తపః సంతాపలబ్ధస్తే యోయం ధర్మ పరిగ్రహ న సనాశయితుం న్యాయ ఆత్మ ప్రాణ పరిగ్రహ. నీవు ఇప్పటివరకు ఎన్నో తపస్సులు చేశావు, ఎన్నో ధర్మాలు చేశావు, దీర్ఘాయుర్దాయాన్ని కూడా పొందావు తపస్సు వల్ల, నీవు చేసినటువంటి ఎన్నో పూజల వల్ల. దాన్నంతటినీ కూడా నశింప చేసుకుంటున్నావు. సీతాదేవిని లంకలో ఉంచినందువల్ల నీ తపస్సు, నీ పుణ్యము, నీ దానము, నీ ధర్మము అన్నీ నశించిపోతున్నాయి అని హనుమంతుడు రావణుడు చెప్తున్నాడు. తపః సంతాపలబ్ధస్తే యోయం ధర్మ పరిగ్రహ న సనాశయితుం న్యాయ ఆత్మ ప్రాణ పరిగ్రహ. నీ తపస్సుని, నీ యొక్క పుణ్యాన్ని నీవే నశింపజేసుకుంటున్నావు, నీ ప్రాణాలు పోయేటట్లుగా చేసుకుంటున్నావు నువ్వు. తపః సంతానలబ్ధస్తే యోయ వృద్ధి పరీక్షతః రామో నాశయితుం శక్తః సాత్మాత్రాణ పరిగ్రహ. నీవు ఇప్పటివరకు సంపాదించుకున్నటువంటి తపస్సుతో ఐశ్వర్యాన్ని సంపాదించావే, ఆ ఐశ్వర్యము, నీ ఆయుష్ కూడా రాముడు నశింపజేసేస్తాడు. ఎందుకు? నువ్వు చేసినటువంటి పని వల్ల. అవధ్యతాం తపో భార్యాం తపోభిర్యాం అవధ్యతాం తపోభిర్యాం భవాన్ సమనుపశ్యతి ఆత్మనః సా సురైర్దేవై హేతుస్తత్రాప్యయం మహన్. ఓ రావణ, నీ ప్రాణాలకు తెచ్చుకున్నావా నువ్వు? తపస్సు చేసి నేను అసురుల నుండి కానీ, సురుల నుండి కానీ, అంటే రాక్షసుల చేత కానీ, దేవతల చేత కానీ మరణం లేకుండా ఉండేటట్లు నీవు సంపాదించుకున్నావు కదా అని నువ్వు అనుకుంటున్నావు. కానీ అది కూడా సరికాదని చెప్పుటకు నేను ఏమి సందేహించట్లా. నీకు మంచి చెబుదామని వచ్చా. రాక్షసుల నుండి, దేవతల నుండి మరణం లేదు కదా అనేటటువంటి గర్వంతో నీవు ఈ పనులన్నీ చేస్తున్నావు. కానీ నీకు వినాశకాలం వచ్చింది. సుగ్రీవో నహి దేవోయం నాసురో నచ రాక్షసః న దానవో న గంధర్వో న యక్షో న చ పన్నగః తస్మాత్ ప్రాణ పరిత్రాణం కథం రాజన్ కరిష్యసి. ఈ సుగ్రీవుడు దేవుడు కాదు, అసురుడు కాదు, రాక్షసుడు కాడు, దానవుడు కాడు, గంధర్వుడు కాడు, యక్షుడు కాడు, పన్నగుడు కాడు. అందుచే సుగ్రీవుడి నుండి నీ ప్రాణాలు ఎట్లు రక్షించుకుంటావు? సుగ్రీవుడు సామాన్యుడు కాదు రావణ. నీవు దేవతల నుండి, రాక్షసుల నుండి మాత్రమే ప్రాణభయం లేకుండా తపస్సు చేసి నువ్వు నిలబెట్టుకున్నావు. కానీ సుగ్రీవుడి నుండి తప్పించుకోలేవు. సుగ్రీవుడు రాక్షసుడు కాదు, దేవత కాదు, గరుడు కాదు, పన్నగులు కాదు, ఎవరూ కాదు. ఆయన దానవులు కాదు, యక్షుడు కాదు.
అటువంటి సుగ్రీవుడిని నువ్వు తప్పించుకోలేవు. సుగ్రీవో నహి దేవోయం నాసురో నచ రక్షసః న దానవో న గంధర్వో న యక్షో న చ పన్నగః తస్మాత్ ప్రాణ పరిత్రాణం కథం రాజన్ కరిష్యసి. ఏమయ్యా రావణ, నువ్వు ఎలా తప్పించుకోగలవు? సుగ్రీవుని నుండి నువ్వు ప్రాణాలు రక్షించుకోవటం అంత సాధ్యమా? నతు ధర్మోపసంహారమధర్మ ఫల సంహితం తదేవ ఫలమత్వేతి ధర్మశ్చ ధర్మనాశయః. ధర్మఫలము అధర్మ ఫలముతో కలిసి ఉండదు. ఆ ధర్మఫలమే అనుసరించి వచ్చుచుండడు. ధర్మము అధర్మాన్ని నశింపచేయు. నతు ధర్మోపసంహార. ఓ రావణ, వింటున్నావా? నతు ధర్మోపసంహార మధర్మ ఫల సంహితం తదేవ ఫలమన్వేతి. ధర్మశ్చ ధర్మనాశయః. ఎప్పుడూ కూడా ధర్మం అనేది అధర్మంతో కలిసి ఉండదు. ఆ ధర్మఫలమే అనుసరించి వస్తూ ఉంటుంది మానవుణ్ణి, ఎవరినైనా సరే. ధర్మం అధర్మాన్ని నశింపచేయదు. నహి ధర్మోప్యసంహార్యో విధర్మ ఫల సంహితః తదేవ ఫలమాప్నోతి ధర్మాణం ఫలనాశనః. అధర్మం బలీయమైనప్పుడు ధర్మం కూడా వెనక్కిపోతుందయ్యా రావణ. అధర్మం పెరిగిపోయినప్పుడు ధర్మం తగ్గిపోతుంది. అధర్మ ఫలం అనుభవించవలసినప్పుడు ధర్మఫలం నశించి ఆ ధర్మఫలమే లభిస్తుంది. ఆ అధర్మ ఫలమే లభిస్తుందయ్యా. నువ్వు ఇంతకాలం చేసినటువంటి పుణ్యఫలం పోయింది. నీవు ఇప్పటి వరకు చేసినటువంటి పాపఫలం ప్రభావం పెరిగింది. ఇప్పుడు అదే నిన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. ప్రాప్తం ధర్మఫలం తావద్భవతా నాత్ర సంశయః. ఫలమస్యాప్యధర్మస్య క్షిప్రమేవ ప్రపత్స్యసే. నేనెంతవరకు కూడా, ఓ రావణ, నీవింతవరకు ధర్మఫలాన్నే పొందావు. నీవు చేసినటువంటి తపస్సు
యాగము, పూజలు, దానము, ధర్మఫలదాన్ని ఇప్పటివరకు పొందావు. ఈ విషయంలో సందేహమేమీ లేదు. చివరిలో అధర్మమునకు ఫలం కూడా పొందగలవు. అతి కొద్ది కాలంలోనే నీవు చేసినటువంటి తప్పులకు ఫలితాన్ని పొందుతావయ్యా రావణ. ఫలమస్యాప్య ధర్మస్యాక్షప్రమేవ ప్రపత్స్యతే. ఇక అతి తొందరలో నీవు చేసినటువంటి తప్పులకి ఫలితాన్ని పొందుతావు. ఇది గమనించు రావణ. జనస్థాన వధం బుద్ధ్వా బుద్ధ్వా వాలి వధం తథా రామ సుగ్రీవ సఖ్యంచ బుద్ధ్యస్వ హితమాత్మనః. జనస్థానంలో రాక్షసులు వధ విన్నావు కదా, వాలి వధ విన్నావు కదా, రామ సుగ్రీవుల మధ్య స్నేహం ఏర్పడిందనేటటువంటి విషయాన్ని గుర్తుంచుకొని నీకు ఏది మంచి పనో నువ్వే ఆలోచించుకొని ప్రవర్తించు. జరిగినటువంటి పరిస్థితులన్నీ గమనించు, వాటి ప్రభావం, వాటి ఫలాన్ని ఆలోచించినడు. జనస్థాన వధం బుద్ధ్వా బుద్ధ్వా వాలి వధం తథా రామ సుగ్రీవ సఖ్యంచ బుద్ధ్యస్వ హితమాత్మనః. రాముడితో సుగ్రీవుడు, సుగ్రీవుడితో రాముడు చేసినటువంటి మైత్రి గుర్తుపెట్టుకో. జనస్థానంలో రాక్షసులు 14,000 మంది రాక్షసుల్ని శ్రీరాముడు ఒక్కడే వధించిన కథ గుర్తుపెట్టుకో. వాలి వధని కూడా నువ్వు గుర్తుపెట్టుకో. ఆలోచించుకొని నడు. కామం కల్వహమప్యేకః సవాజి రథకుంజరాం లంకాం నాశయితుం శక్తస్తస్తేషతు నిశ్చయః. అశ్వాలు గధాలతో అశ్వగజాలతో రథాలతో నిండినటువంటి లంకను నేను ఒక్కడనే నశింప చేయగలనయ్యా రావణ. ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో అశ్వాలు, ఎన్నో గజాలు, ఎన్నో రథాలతో సంపదతో కూడినటువంటి రాక్షస రాజ్యాన్ని నేను ఒక్కడనే నశింపజేయగలను. కానీ ఇది రాముని నిర్ణయం, ఇది రాముడికి సంబంధించినటువంటి విషయం. అందువల్ల నేను చెయ్యనా పని. కామం కల్వమప్యేకః సవాజి రథకుంజరాం లంకాం నాశయతుం శక్తస్తస్యేషతు నిశ్చయః. ఇది రాముడి నిశ్చయం. రాముడు చేయాలనుకున్నాడు ఈ వధంతా. రామేణ హి ప్రతిజ్ఞాతం హరౌ వృక్షగణ సన్నిధౌ ఉత్సాదనమమిత్రాణాం సీతా యైస్తు ప్రదర్శిత
రాముడు వానర ఎందుకనంటావేమో రావణ, రాముడు వానర గణముల సమక్షమనందు భల్లూక గణముల సమక్షమనందు సీతను అపహరించినటువంటి శత్రువును నశింపజేసెదను అని ప్రతిజ్ఞ చేశాడు. రాముడు వానర భల్లూకాల మధ్యలో సుగ్రీవుడితో మైత్రి చేసుకున్నప్పుడు రావణుణ్ణి నశింపజేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు రాముడు. ఆ ప్రతిజ్ఞ కోసమైనా సరే ఇక్కడికి వస్తాడు, నిన్ను వధిస్తాడు. ఇది రాముడు కార్యం. నేను ఇక వెళ్ళి రాముడికి చెప్పటమే ఆలస్యం ఉన్నది. అపకుర్వన్హి రామస్య సాక్షాదపి పురందరః న సుఖం ప్రాప్నుయాదన్యః కిం పునస్త్వద్విధో జనః. శ్రీరాముడికి ఎవరైనా అపకారం చేస్తే, ఒకవేళ ఇంద్రుడే అపకారం చేస్తే, ఇంద్రుడే ఏదైనా హాని కలిగిస్తే శ్రీరాముడికి బ్రతకలేడు, ఉండలేడు. రాముడి శక్తి తట్టుకోలేడు. అటువంటిది నీ మాట చెప్పాలయ్యా, నువ్వు నిలవగలవా? నీ శక్తి అంతా నువ్వెత్త. అపకుర్వన్హి రామస్య సాక్షాదపి పురందరః. సాక్షాత్తు దేవేంద్రుడైనా సరే, స్వర్గానికి నాయకుడైనటువంటి దేవేంద్రుడైనా సరే అపకారం చేస్తే అన్న సుఖమే పడ్డాయి. సుఖపడ్డావు, బ్రతకడు. ప్రాప్నుయాదన్యః కిం పునస్త్వద్విధో జనః. ఎవరు బ్రతకలేరు. ఇక నువ్వు చెప్పాలా నీ సంగతి. రాముడితో వైరం ఎవరికి క్షేమాన్ని కలిగించదు రావణ, గమనించు. అపకుర్వన్హి రామస్య సాక్షాదపి పురందరః న సుఖం ప్రాప్నుయాదన్యః కిం పునస్త్వద్విధో జనః. ఎవరు రాముడి ముందు నిలబడలేరు, ఇంద్రుడు సైతం. ఇక నీ సంగతి చెప్పాలా. యాం సీతేత్యభిజానాసి ఏయం తిష్టతి తే వశే కాలరాత్రీతి తాం విద్ధి సర్వలంకా వినాశినీం. రావణ, ఏ స్త్రీని నువ్వు సీత అనుకుంటున్నావో, ఏ స్త్రీని నీవు నీ వశంలో నీ బందీగా ఉంచాలనుకుంటున్నావో, ఆమె సమస్తమైనటువంటి లంకని నశింపచేసే కాలరాత్రి అని గుర్తుపెట్టుకో. కాలరాత్రి అంటే వేరే కాదు, సీత. బలాత్కారంగా నువ్వు తెచ్చి లంకలో ఉంచి నీ వశంలో ఉంచాలి అనుకునేటటువంటి సీత నీకు కాలరాత్రి, నీ లంకకు కూడా కాలరాత్రి నశింపచేస్తుందయ్యా. యాం సీతేత్యభిజానాసి. ఏయం తిష్టతి తే వశే. నువ్వు తీసుకొచ్చి బలాత్కరించుకుంటూ తీసుకొచ్చి బలవంతంగా కూర్చోబెట్టావే, ఆమె నీ వశంలో ఉంచుకోవాలనుకుంటున్నావు. ఆవిడ కాలరాత్రి. ఆవిడని నీవు ఉంచటం వల్ల నీకు మంచిది కాదు. ఏయం తిష్టతి తే వశే కాలరాత్రీతి తాం విద్ధి. తెలుసుకో, ఆవిడ కాలరాత్రి, సీత కాలరాత్రి. నీ యొక్క పాలిట నీ లంకకు హాని కలుగుతుంది అని గమనించు. కాలరాత్రీతి తాం విద్ధి. సర్వలంకా వినాశిని.
నీ యొక్క లంకని నశింపచేసే కాళరాత్రి అని తెలుసుకో. తదలం కాలపాశేన సీతా నిగ్రహ రూపిణ స్వయం స్కందావసక్తేన క్షేమమాత్మాని చింత్యతాం. సీత రూపంలో ఉన్న కాలపాశం నుండి ఎంతటా నీవే మెడలో చుట్టుకుంటున్నావు. సీత రూపంలో ఉన్నది కాలపాశం. ఆ కాలపాశాన్ని తెచ్చి నీ మెడకు చుట్టుకుంటున్నావా నువ్వు? నీకు ఏది హితమో ఏది హితం కాదో నీకు తెలియటంలా నువ్వు ఆలోచించలేకపోతున్నావు. సీతని ఇక్కడ బంధించటం నీకు ప్రమాదము, నీకు ప్రాణహాని ఉన్నది. నీ లంక మొత్తం కూడా వినాశనం తీసుకొస్తున్నావు నీ లంకకి. రావణ, ఈ మాట సుగ్రీవుడు నీకు చెప్పమన్నాడు. తదలం కాలపాశేన సీతా విగ్రహ రూపిణ స్వయం స్కంధావసక్తేన క్షేమమాత్మని చింత్యతాం. ఆలోచించవయ్యా రావణ. కాలపాశాన్ని తెచ్చి మెడలో వేసుకుంటావా, మెడకు చుట్టుకుంటావా, మెడలకు తగిలించుకుంటావా? ఇది ఏమి నీకు క్షేమాన్ని ఇస్తుంది? నీకు హాని, నీ లంకకి హాని. ఇది గుర్తుంచుకో నువ్వు. సీతాయాస్తేజసా దగ్ధాం రామకోప ప్రపీడితాం దహన్యమానామిమాం పశ్య పురీం సాట్ట ప్రతోళికాం. నీ యొక్క లంకా గొప్పగా ప్రకాశించేటటువంటి కోటబురుజులతో వీధులతో లంకా పట్టణం ఏ తేజస్సుతో ఉందో ఆ తేజస్సు అంతా ముందుగానే కాలిపోతుంది, కూల్చబడుతుంది. అలాగే రాముని కోపానికి పీడితుడై నీ లంకా పట్టణం భగ్గుమని మండిపోతుందయ్యా. అది నువ్వు చూస్తావు, తొందరలోనే జరుగుతుంది. నీ లంకా పట్టణం కాంతి అంతా విహీనమవుతుంది. గొప్పగా కనబడేటటువంటి భవనాలు, గోడలు కాంతి విహీనమైపోయి భవనాలు కూలిపోయి ఎందుకు పనికిరాకుండా ఈ లంకా పట్టణం అయిపోతుంది. సీతని పంపించు, సీతని ఇక్కడ ఉంచకు. సీతాయాస్తేజసా దగ్ధాం. సీత ఒక తేజస్సే దహింపజేస్తుంది లంకని. సీతాయాస్తేజసా దగ్ధాం రామకోప ప్రపీడితం. సీత తేజస్సు నీ లంకని ధ్వంసం చేస్తుంది, రాముడి కోపం నీ లంకని పీడింపజేస్తుందయ్యా. దహ్యమానామిమాం పశ్య పురీం సాట్ట ప్రతోళికాం. ఈ లంకా పట్టణం తేజస్సు, భవనాలు, భవంతులు, అలాగే కోటబురుజులు మొత్తం కూడా సీత తేజస్సు, రాముడి కోపం వల్ల నశించిపోతాయి. సీతాయాస్తేజసా దగ్ధాం రామకోప ప్రపీడితాం దహ్యమానామిమాం పశ్య పురీం సాట్ట ప్రతోళికాం. నీ యొక్క రాజ్యం అంతా కూలిపోతుందయ్యా. సీత యొక్క తేజస్సు, అలాగే రాముడి కోపం, ఈ రెండిటితో నీ యొక్క లంక అంతా దహింపబడుతుంది. స్వామి మిత్రాణి మంత్రీంశ్చ జ్ఞాతీం భ్రాతృం సుతాన్ హితం భోగాన్ తారాంశ్చ లంకాం చ మా వినాశముపానయ. రావణ, నీ
మిత్రులు, నీ మంత్రులు, నీ జ్ఞాతులు, నీ సోదరులు, నీ ఇంటి పేరు వారు, నీ కులస్తులు, నీ కుమారులు, నీ హితులు, నీ భోగాలు, నీ భార్యలు, లంక అన్నీ శ్రీరాముడి వల్ల నశించిపోతాయి. సీత తేజస్సుతో మొత్తం కాలిపోతాయి. నీకు తెలియదు. సీతని దయచేసి లంకలో నుండి పంపించు. స్వామి మిత్రాని నిన్ను బాగా కొలిచి, నిన్ను సేవించి, నిన్ను గౌరవించి ఈరోజు నీ చుట్టూ ఉన్న వాళ్ళంతా నశించిపోతారు. మిత్రాని, మిత్రులు కూడా పోతారయ్యా. మంత్రీంశ్చ, మంత్రులు కూడా ప్రాణాలు పోతాయి. జ్ఞాతి, నీ తమ్ముడు పిల్లలు, నీ బంధువుల పిల్లలు మొత్తం పోతారు. భ్రాతృన్, తమ్ముళ్ళు కూడా ప్రాణాలు పోతాయి నీ తమ్ముళ్ళకి. సుతాన్, నీ సంతానం కూడా ప్రాణాలు పోతుంది, సంతానం బ్రతకదు. హితం, నీకు హితం మంచి చెప్పేవాళ్ళు కూడా బ్రతకరయ్యా నీ వల్ల. భోగా, నువ్వు అనుభవించేటటువంటి సుఖాలు కూడా పోతాయి. దారాంశ్చ, నీ భార్య కూడా పోతుందయ్యా. లంకాం, లంకంతా నశించిపోతుంది. మాం వినాశముపానయ, తొందరలో నీకు వినాశనం ఉన్నది, గమనించుకున్నాడు. ప్రవర్తించు, మంచిగా ప్రవర్తించు. ఇవన్నీ నీ వల్లే జరుగుతున్నాయి ఈ నష్టాలన్నీ కూడా. స్వామి మిత్రాణి, మంత్రీంశ్చ, జ్ఞాతీం, భ్రాతృన్, సుతాన్, హితాం, భోగాన్, దారాంశ్చ, లంకాం, లంకాంచ మా వినాశముపానయ. నీ లంకా పట్టణం అంతా ధ్వంసమయ్యేటటువంటి కాలం వచ్చిందయ్యా. సీతాయాస్తే గసాదగ్ధాం రామకోప ప్రపీడితాం దహ్యమానామిమాం పశ్య పురీం సాట్ట ప్రతోలికం. స్వామి మిత్రాణి మంత్రీంశ్చ జ్ఞాతీన్ భ్రాతॄన్ సుతాన్ హితాం భోగాన్ దారాంశ్చ లంకాంచ మా వినాశముపానయ. ఈ వినాశాన్నంతటిని నువ్వే తీసుకొస్తున్నావు రావణ. సత్యం రాక్షసరే రాజేంద్ర, శృణుష్వ వచనం మమ. రామదాసస్య దూతస్య వానరస్య విశేషతః. ఓ రావణ, రాక్షసరాజా, నేను రాముడి దాసుడిని, అతని దూతను, విశేషించి వానరుడను. ఏ పక్షపాత బుద్ధి లేనివాడిని నేను. అట్టి నేను చెప్పే మాటలన్నీ సత్యమే, సత్యమైనటువంటి మాటలయ్యా, నువ్వు విను. సత్యం శృణుష్వ, వినాలి నువ్వు రావణ, నీకు క్షేమం అవుతుంది. సీతని ఇక్కడి నుండి పంపించి వేసేయి. సత్యం అని హనుమంతుడు రావణుడికి చెప్తున్నాడు. సత్యం రాక్షస రాజేంద్ర శృణుష్వ వచనం మమ రామదాసస్య దూతస్య. వానరస్య విశేషతః. సర్వాన్ లోకాన్ సుసంహృత్య సభూతాన్ సచరాచరాం పునరేవ తథా సృష్టుం శక్తో రామో మహాయశాః. గొప్ప కీర్తి కలిగినటువంటి శ్రీరామునికి స్థావర జంగర రూపములైనటువంటి ప్రాణులతోనూ పంచమహాభూతాలతో కూడిన సకల లోకములను సంహరించి మళ్ళీ పూర్వం ఎట్లున్నదో అట్లా సృష్టించగలిగినటువంటి సమర్థత శ్రీరాముడికి ఉందయ్యా.
ఈ యొక్క కనబడేటటువంటి సకల చరాచర సృష్టి అంతా కూడా పంచభూతాలతో నిండినటువంటి ఈ సృష్టిని అన్నింటినీ వధించి చిన్నాభిన్నం చేసి మళ్ళీ పూర్వం ఎలా ఉందో అలా సృష్టించగలిగే శక్తి శ్రీరాముడికి ఉంది. సర్వాన్ లోకాన్ సుసంహృత్య సభూతాన్ సచరాచరాన్ పునరేవ తథా సృష్టుం శక్తో రామో మహాయశాః. రాముడు శక్తి అటువంటిదయ్యా. సకల చరాచర సృష్టి అంతటిని స్థావర జంగమయమైనటువంటి ప్రాణులతో సహా నిండినటువంటి ప్రకృతిని పంచమహాభూతాలన్నింటినీ కూడా నిండినటువంటి సకల లోకాలన్నింటినీ సంహరించి మళ్ళీ పూర్వం ఎలా ఉందో అలా సృష్టించగలిగే శక్తి సమర్థత ఉన్నవాడు శ్రీరాముడు. దేవాసుర నరేంద్రేషు యక్షరక్షో గణేషు చ విద్యాధరేషు సర్వేషు గంధర్వేషు రగేషు చ సిద్ధేషు కిన్నరేంద్రేషు పతిత్రిషు చ సర్వతః సర్వభూతేషు సర్వత్రా సర్వకాలేషు నాస్తి సః యో రామం ప్రతియుద్ధేత విష్ణుతుల్య పరక్రమం. రాముడంటే ఎవరు అనుకున్నావు? విష్ణువుతో సమానమైనటువంటి పరాక్రమం కలిగిన వాడయ్యా శ్రీరాముడు. అలాగే రాముడి ఎదుట ఎవరైనా యుద్ధం చేసి నిలవలేరు. ఏ కాలంలో అయినా ఏ దేశంలో అయినా కూడా దేవతలు కానీ రాక్షసులు కానీ నరులు కానీ యక్షులు కానీ విద్యాధరులు కానీ గంధర్వులు కానీ ఉరగులు కానీ సిద్ధులు కానీ కిన్నరులు కానీ పక్షులు కానీ ఏ భూతములు కానీ రాముడు ముందు యుద్ధం చేసి నిలబడలేవు, ఉండలేరు. అటువంటి శక్తి సమర్థత వేగం కలిగినటువంటి వాడు శ్రీరాముడు యుద్ధంలో. దేవాసుర నరేంద్రేషు యక్షరక్షో గణేషు చ విద్యాధరేషు సర్వేషు గంధర్వేషు రగేషు చ సిద్ధేషు కిన్నరేంద్రేషు పతిత్రిషు చ సర్వతః సర్వభూతేషు సర్వత్రా సర్వకాలేషు నాస్తి సః యో రామం ప్రతియుధ్యేత. విష్ణుతుల్య పరాక్రమం.
ఏ కాలంలో అయినా ఏ దేశంలో అయినా విష్ణువుతో సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి శ్రీరాముడితో ఎవరు కూడా దేవతలు కానీ నరులు కానీ యక్షులు కానీ రాక్షసులు కానీ విద్యాధరులు కానీ గంధర్వులు కానీ ఉరగులు కానీ సిద్ధులు కానీ కింకరులు కానీ పక్షులు కానీ ఏ భూతాలలో అయినా సరే శ్రీరాముడితో యుద్ధము చేసే సమర్థత కలిగిన వారు లేరు. ఒకవేళ సమర్థత ఉన్నది అని వచ్చి యుద్ధము చేసినా నిలబడలేరు. అటువంటి సమర్థత కలిగిన వాడు శ్రీరాముడయ్యా రావణ, రాముడితో యుద్ధం నీకు మంచిది కాదు అని హనుమంతుడు రావణుడికి చెప్పారు. సర్వలోకేశ్వరస్యైవం కృత్వా విప్రియముత్తమం రామస్య రాజసింహస్య దుర్లభం తవ జీవితం. సర్వలోకాలకి ప్రభువు, అలాగే రాజులలో శ్రేష్ఠుడయ్యా రాముడు. అంతటి గొప్ప అపకారం చేసిన వెంబట నీవు బ్రతుకుడు చాలా కష్టం. అటువంటి గొప్పవాడికి అపకారం చేసి నువ్వు బ్రతకగలవా? నీకు బ్రతికే అవకాశం లేదు. అన్ని లోకాలకి ప్రభువు శ్రీరాముడు, అలాగే రాజులలో గొప్ప శ్రేష్ఠుడు. అంతటి గొప్పవాడికి ఇంతటి అపకారం చేసి బ్రతకటం సాధ్యం? దేవాస్య దైత్యాస్య నిశాచరేంద్ర గంధర్వ విద్యాధర నాగయక్షాః రామస్య లోకత్రయ నాయకస్య స్థాతుం న శక్తాః సమరేషు సర్వే. ఓ రావణ, లోకాలన్నీ మూడు లోకాలకి ప్రభు అయినటువంటి రాముడి యొక్క యుద్ధంలో దేవతలు కానీ దైత్యులు కానీ రాక్షసులు కానీ గంధర్వులు కానీ విద్యాధరులు కానీ నాగులు కానీ యక్షులు కానీ వీరిలో ఎవ్వరూ నిలవలేరు. రాముడితో యుద్ధానికి చేయవలసి వస్తే ఈ చెప్పినటువంటి పేర్లలో వాళ్ళు ఎవరూ నిలబడి యుద్ధం చేయలేరు. ఒకవేళ చేసినా గెలవలేరు. బ్రహ్మా స్వయంభూశ్చతురాననోవా రుద్రస్త్రినేత్రస్త్రిపురాంతకోవా ఇంద్రో మహేంద్ర సురనాయకోవా త్రాతుం న శక్తా యుధిరామవధ్యం. ఓ రావణ, యుద్ధములో రాముణ్ణి చంపదలచాలి అనుకుని ఎవరైనా యుద్ధానికి వస్తే స్వయంగా చతుర్ముఖ బ్రహ్మదేవుడైనా సరే, మూడు నేత్రాలు కలిగినటువంటి త్రిపుర సంహారం చేసినటువంటి రుద్రుడైనా సరే, అధిక ఐశ్వర్య సంపద కలిగినటువంటి దేవతా ప్రభు అయిన మహేంద్రుడైనా సరే రాముడి ముందు నిలవలేరు. నిన్ను వాళ్ళు ఎవరూ రక్షించలేరు. బ్రహ్మా స్వయంభూ, బ్రహ్మ రక్షించలేడు, రుద్రుడు రక్షించలేరు, ఇంద్రుడు రక్షించలేరు. ఒకవేళ ఈ ముగ్గురే శ్రీరాముడితో యుద్ధానికి వచ్చిన యుద్ధంలో గెలవలేరు వాడు. యో రామం ప్రతియుద్ధేత విష్ణుతుల్య పరాక్రమం. విష్ణువుతో సమానమైన వాడయ్యా రాముడు. రావణ, రాముడి శక్తి తెలుసుకో. సర్వలోకేశ్వరస్యైవం కృత్వా విప్రియముత్తమం రాజస్య రాజసింహస్య దుర్లభం తవ జీవితం. గొప్ప ప్రభువైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు, రాజులలో శ్రేష్ఠుడైనటువంటి శ్రీరాముడికే నువ్వు చేయరాని అపరాధం చేస్తే నువ్వు ఎలా బ్రతుకుతావయ్యా? నీకు బ్రతికే అర్హత లేదు. రాముడి శక్తి ముందు నువ్వు నిలబడలేవు. దేవాశ్చ దైత్యాశ్చ నిశాచరేంద్ర గంధర్వ విద్యాధర నాగయక్షాః
రామస్య లోకత్రయ నాయకస్య స్థాతుం న శక్తాః సమరేషు సర్వే ఓ రాక్షసరాజా రావణ, లోకాలన్నింటికీ ప్రభు అయినటువంటి శ్రీరాముడి ముందు యుద్ధములో దేవతలు గాని, దైత్యులు గాని, గంధర్వులు గాని, విద్యాధరులు గాని, నాగులు గాని, యక్షులు గాని వీరు ఎవ్వరూ యుద్ధానికి రాలేరయ్యా, వచ్చి నిలబడలేరు. బ్రహ్మా స్వయంభూశ్చతురాననోవ రుద్రస్త్రినేత్రస్త్రిపురాంతకోవ ఇంద్రో మహేంద్రసురనాయకోవ త్రాతుం న శక్తా యుధిరామవధ్యం. యుద్ధములో రాముడిని చంపాలనుకున్నటువంటి వారిని స్వయంభూ అయినటువంటి బ్రహ్మ కూడా రక్షించలేడు. 3 నేత్రాలు కలిగినటువంటి రుద్రుడైనా సరే ఆ వ్యక్తిని రాముడితో యుద్ధం చేసి రాముడిని వధిద్దాము అనుకునేటటువంటి వ్యక్తిని కాపాడాలి అనుకుంటే బ్రహ్మ కూడా కాపాడలేడు, రుద్రుడు కూడా కాపాడలేడు, అలాగే దేవేంద్రుడు కూడా కాపాడలేడయ్యా. శ్రీరాముడు బాణం ముందు ఆ వ్యక్తి మరణించాల్సిందే అని హనుమంతుడు రాముడికి చెప్తున్నాడు. బ్రహ్మ స్వయంభూ చతురాననోవా రుద్రస్త్రినేత్రస్త్రిపురాంతకోవా ఇంద్రో మహేంద్రః సురనాయకోవా త్రాతుం న శక్తా యుధిరామవధ్యం. ఓ రావణ, నిన్ను రుద్రుడు రక్షిస్తాడనుకుంటావేమో, బ్రహ్మదేవుడు రక్షిస్తాడనుకుంటావేమో, దేవేంద్రుడు రక్షిస్తాడనుకుంటావేమో, రామబాణం ముందు, రామ పరాక్రమం ముందు నీవు రక్షింపబడలేవు. నిన్ను ఎవరైనా సరే రక్షించాలని ఒకవేళ బ్రహ్మా స్వయంభూ బ్రహ్మ అనుకున్నా సరే, చతురాననోవా నా చతుర్ముఖాలు కలిగినటువంటి బ్రహ్మదేవుడు అనుకున్నా నిన్ను రక్షించలేదు. రుద్రస్త్రినేత్రస్త్రిపురాంతకోవా త్రిపురాంతకుడైనటువంటి త్రినేత్రుడైన రుద్రుడైనా సరే నిన్ను రక్షించాలనుకుంటే రామబాణం ముందు ఆపలేడు, నిన్ను రక్షించలేడు రుద్రుడు కూడా. ఇంద్రో మహేంద్ర దేవతలకు నాయకుడైనటువంటి ఇంద్రుడైనా సరే నిన్ను రక్షించలేడు. త్రాతుం న శక్త యుధిరామవధ్యం. రాముడు ఈ వ్యక్తిని చంపాలి అని పట్టుబడితే కనుక ఆ వ్యక్తిని ఏ దేవతలు రక్షించలేరు, రామబాణంతో వధించబడాల్సిందే. అటువంటి దృష్టి కలిగినటువంటి వాడు రాముడు అని హనుమంతుడు రాముడు చెప్తున్నాడు. సౌష్టవోపేతమదీనవాదినః కపేర్నిశమ్య ప్రతిమో ప్రియం వచః దశాననః కోప వివృత్తలోచనః సమాదిశక్తస్య వధం మహాకపేః. వెంటనే రాముడు ఈ మాటలన్నీ వింటున్నాడు. బ్రహ్మా స్వయంభూశ్చతురాననోవా రుద్రస్త్రినేత్ర త్రిపురాంతకోవా నిన్ను ఎవరో రక్షించలేడయ్యా, రాముడు ముందు ఎవరో నిలబడలేరు అనేటువంటి మాటలన్నీ హనుమంతుడు రావణుడికి చెప్పటం వల్ల రావణుడికి కోపం వచ్చింది. కోప వివృత్తలోచన కోపంతో ఊగిపోయి సమాధితస్థస్య వధం మహాకపేః. భటులారా,
ఈ వానరుని వధించేయండి, అతిగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఆజ్ఞాపించాట అక్కడ ఉన్నటువంటి రాక్షసుని. ససౌష్టవోపేత మదీనవాదిన కపేర్న శమ్యా ప్రతిమో ప్రియం వచః దశాననః కోప వివృత్తలోచనః సమాధిశక్తస్య వధం మహాకపేః ఓ రాక్షస భటులారా, ఈ వానరుణ్ణి ఏ భయం లేకుండా మాట్లాడుతున్నాడు. ఒక భయము లేదు, భక్తి లేదు. రావణుడంటే ఒక లెక్క కూడా లేదు. కనుక ఈ అనేక అనవసరమైన మాటలు మాట్లాడినటువంటి ఈ వానరుణ్ణి వధింపండి అని కళ్ళు తిప్పుతూ పెద్దవి చేసి పెద్దగా అరిచాట రావణుడు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే ఏకపంచాశः సర్గः. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే ఏకపంచాశः సర్గः. సంపూర్ణం. శ్రీరామార్పణమస్తు. అథా ద్విపంచాశः సర్గः. 52వ సర్గ శ్రీమద్ రామాయణంలో సుందరకాండలో 52వ సర్గలో ఉన్నాం. ఇప్పటి వరకు హనుమంతుడు రావణుడికి ఎంతో హితోపదేశం చేశాడు. రామ పరాక్రమం గురించి చాలా స్పష్టంగా ధైర్యంగా రాముడి హితం కోరుతూ రావణుడి హితం కోరుతూ రాముడి పరాక్రమం గురించి చెప్పాడు. సీత పరాక్రమం, సీత శక్తి గురించి చెప్పాడు. సీత తేజస్విని లంకని ధ్వంసం చేస్తున్నాయా, రాముడి పరాక్రమం నీ లంకని కూల్చేస్తుంది అని చెప్తే రావణుడికి కోపం వచ్చి ఈ వానరుడు అతిగా మాట్లాడుతున్నాడు, ఈ వానరుని వధించండి అని ఆజ్ఞాపించడం జరిగింది. ఇప్పుడు ద్విపంచాశः సర్గः 52వ సర్గలో మనం ఉన్నాం. దూతను వధించటం మంచిది కాదని విభీషణుడు అంటాడు. ఆ సభలో రావణుడితో హనుమంతుడు మాట్లాడేటటువంటి సమయంలో 4 మహామంత్రులు పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళతో పాటు సోదరుడైనటువంటి విభీషణుడు కూడా ఉంటాడు.
వధించండి అని రావణుడు ఎప్పుడైతే అన్నాడో వెంటనే విభీషణుడు కలగజేసుకుంటాడు. కలగజేసుకుని దూతగా వచ్చాడు అని చెప్తున్నాడు కదయ్యా రావణ, ఈ వానరుడు దూతని వధించడం ధర్మం కాదు, న్యాయం కాదు, ఇంకేదైనా శిక్ష విధించండి అతనికి అని ఈ విభీషణుడు రావణుడిని చెబితే, ప్రాణాలు తీయకుండా మరి ఏదైనా శిక్ష విధించడం అనేటటువంటి ఆలోచన రావణుడు నిర్ణయం తీసుకుంటాడు. ఆ సందర్భం ఈ యొక్క సర్గలో ఉంది. దూతను వధించుట తగదని బోధించుచు విభీషణుడు మరొక దండనం ఏదైనా ఇవ్వవలసిందిగా రావణుని కోరుట. రావణుడు అందుకు అంగీకరించుట. తస్య తద్వచనం శ్రుత్వా వానరస్య మహాత్మనః ఆజ్ఞాపయద్వదం తస్య రావణః క్రోధముచ్చితః. హనుమంతుడు పలికినటువంటి మాటలన్నీ విన్నటువంటి రావణుడికి కోపం వచ్చేసింది. క్రోధావిష్టుడై వీడిని చంపండి అని పెద్దగా అరిచాడట, ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపయద్వధం తస్య ఆజ్ఞాపించాడు, వధించండి. రావణః క్రోధముచ్చితః. కోపావేశంతో ఊగిపోయినటువంటి రావణుడు ఆ మాటలన్నీ వినలేక అతిగా మాట్లాడినటువంటి ఈ వానరుని వధించండి అని రావణుడు ఆజ్ఞాపించాడు. తస్య తద్వచనం శ్రుత్వా వానరస్య మహాత్మనః ఆజ్ఞాపయద్వధం తస్య రావణః క్రోధముచ్చితః. ఆజ్ఞాపించాడు రాక్షస భటుల్ని, వధే తస్య సమాజ్ఞప్తే రావణేన దురాత్మన నివేదితవతో దైత్యం నానుమేనే విభీషణః. వెంటనే విభీషణుడు పైకి లేచాడు. ఆ మాట విని ఆగండి అన్నాడు విభీషణుడు. రావణుడు ఆజ్ఞాపించడం విన్నాడు. దూతని వధించడం ధర్మం కాదు, ఒక విషయం చెప్పటం కోసం వచ్చాడు ఈ దూత, ఈ దూతను వధించడం ధర్మం కాదు అని విభీషణుడు మాట్లాడుతున్నాడు. వధే తస్య సమాజ్ఞప్తే రావణేన దురాత్మన నివేదితవతో దైత్యం నానుమేనే విభీషణః.
విభీషణుడు కల్పించుకున్నాడు. ఆ సభలో హనుమంతుని మాటలన్నిటికీ కోపం వచ్చినటువంటి రావణుడు కోపం ఎప్పుడైతే కోపంతో ఊగిపోతూ వధించమని చెప్పాడో వెంటనే విభీషణుడు లేచాడు. ఇష్టపడలేదు ఆయన. తం రక్షోధిపతిం క్రుద్ధం తస్య కార్యముపస్థితం విదిత్వా చింతయామాస కార్యం కార్యవిధౌ స్థితః ఏ పని అయినా సాధించటంలో నేర్పరి అయినటువంటి వాడు విభీషణుడు. ఏ మాట మాట్లాడితే ఆ కార్యానికి జయం కలుగుతుందో తెలిసినటువంటి వాడు విభీషణుడు. ఎక్కడ ఉంటే ఆ పనికి జయం కలుగుతుందో అలాంటి పనే చేయటంలో బాగా నేర్పరి విభీషణుడు. ఆ విభీషణుడు లేచి రావణుడికి కోపం వచ్చిందని గుర్తించి దూతవధ మంచిది కాదయ్యా, ఇది మంచిది కాదని తెలుసుకో. దూతను వధిస్తే ఇంకా మన యొక్క లంకకి కీడు కలుగుతుంది. ఇప్పుడు ఏం చేయాలో అది ఆలోచించట కానీ దూతను వధించకూడదు అని విభీషణుడు లేచి హనుమంతుడి వధని ఆపాడు. హనుమంతుడిని వధించండి, ప్రాణాలు తీసేయండి ఈ కోతికి అని రావణుడు ఎప్పుడైతే అంటాడో దూతను వధించడం మంచిది కాదు, ధర్మం కాదు, లంకకి కీడు కలుగుతుంది, లంకకి క్షేమం కాదు, ఇంకేదైనా ఆలోచన చేయండి అని విభీషణుడు మాట్లాడతాడు. నిశ్చితార్థస్తతస్సామ్న పూజ్యం శత్రు జిగగ్రజం ఉవాచ హితమత్యర్థం వాక్య విశారదః విభీషణుడు మాట్లాడినటువంటి మాటలకి పూజ్యుడైనటువంటి అన్నగారితో రావణుడికి మంచి మాటలుగా చెప్పడం మొదలుపెట్టాడు. సామపూర్వకముగా పలికాడు. అంటే ఏ ఇబ్బంది కలగకుండా, వానరుడికి ఏ ఇబ్బంది కలగకుండా, లంకకి కీడు లేకుండా ఉండే విధంగా సలహా ఇద్దామని మొదలుపెట్టాడు. క్షమస్వ రోషం త్యజ రాక్షసేంద్ర ప్రసీదమద్వాక్యమిదం శృణుష్వ వధం న కుర్వంతి పరావరజ్ఞ దూతస్య సంతో వసుధాధిపేంద్రాః. ఓ రావణ రాక్షసరాజా, క్షమించయ్యా, క్షమస్వ, నన్ను క్షమించు. విభీషణుడు అంటున్నాడు ఈ మాట రావణుడితో. క్షమస్వ, నన్ను క్షమించు రావణ, కోపాన్ని విడిచిపెట్టు, కోపం తగ్గించుకో రావణ, నా పట్ల అనుగ్రహాన్ని ఉంచి నా మాట విను, మంచి చెడ్డలు నేను చెప్పినప్పుడు తెలుసుకో. సత్పురుషులైనటువంటి రాజశ్రేష్ఠులు ఎవరు కూడా ఒక దూత వస్తే దూతను వధించరయ్యా, ఇది మన రాజ్యానికి కీడు కలుగుతుంది. దూత చెప్పేవన్నీ వినాలి, మళ్ళీ మనం దూతకి చెప్పి ఎవరి దగ్గర నుండి అయితే దూత వచ్చాడో అక్కడికి మళ్ళీ దూత ద్వారా పంపించాలి. మన యొక్క లంకా వైభవం అంతా దూతకి మనం చెప్పాలి. ఆ దూత వెళ్ళి లంకా వైభవాన్ని తన రాజుకు చెప్పుకుంటాడు. ఇది ధర్మం కదా. క్షమస్వ, నన్ను క్షమించు, నేను చెప్పేటటువంటి మాటను విను. మద్వాక్యమిదం శృణుష్వ, నా మాట వినమయ్యా రావణ. వధం న కుర్వంతి, మంచిది కాదు ఈ యొక్క దూతని వధించడం, వానరుని వధించడం మంచిది కాదు, మన యొక్క రాజ్యానికి ధర్మానికి మంచిది కాదని విభీషణుడు రావణుడికి చెప్తున్నాడు. క్షమస్వ,
రోషం త్యజ రాక్షసేంద్ర. ప్రసీద మద్వాక్యమిదం శృణుష్వ. వధం న కుర్వంతి పరావరజ్ఞ. దూతస్య సంతో వసుధాదివేంద్రాః. దూతను వధించడం మంచిది కాదు రావణ, నా మాట విను. రాజధర్మ విరుద్ధంచ లోకవృత్తేశ్చ గర్హితం తవ చాసదృశం వీర కపేరస్య ప్రమాపణం. రాజధర్మానికే ఇది కీడయ్యా, విరుద్ధమైన పని. రాజనీతికి ఇది విరుద్ధమైన పని. లోక మర్యాద ప్రకారం కూడా నిందపడతాం మనం. ఇది నీవు చేయవలసిన పని కాదు రావణ, ఇది గమనించు అని విభీషణుడు రావణుడికి చెప్తున్నాడు. వచ్చినటువంటి దూతగా ఉన్నటువంటి వానరుని వధించవద్దు, ఆపండి. మరేదైనా ఉపాయం ఆలోచించండి. అతని మాటలు నీకు నచ్చకపోతే మరేదైనా ఉపాయం చేసి ఆలోచించండి తప్ప ప్రాణాలు తీయటం ధర్మం కాదు. ఇది రాజనీతికి విరుద్ధమైనటువంటి పని. లోకం నుండి కూడా లోక మర్యాద కాదు అని విభీషణుడు చెప్పాడు. రాజధర్మ విరుద్ధంచ లోకవృత్తేశ్చ గర్హితం తవ చాసదృశం వీర కపేరస్య ప్రమాపణం. ఇది నీవు చేయవలసిన పని కాదు రావణ, ఆలోచించు. ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ రాజధర్మ విశారదః పరావరజ్ఞో భూతానాం త్వమేవ పరమార్థవితు. నీవు ధర్మాలన్నీ తెలిసిన వాడు కదా. ధర్మజ్ఞశ్చ ధర్మాన్ని బాగా తెలుసుకున్నవాడివి కదా. కృతజ్ఞశ్చ కృతజ్ఞుడు కూడా కదా రావణ. రాజధర్మాలలో నేర్పు కలిగినటువంటి వాడివి, రాజనీతి తెలిసినటువంటి వాడివి. అలాగే ప్రాణుల్లో తారతమ్యాలు తెలిసినటువంటి వాడివి. ఏ ప్రాణాలు ఎప్పుడు తీయాలా ఎప్పుడు తీయకూడదా ఈ విషయాలన్నీ ఎవరితో ఎలా మెలగాలో నీకు తెలుసు కదా. నీకు తెలియని పరమార్థాలు ఏమున్నాయ్యా రావణ, ఎందుకు తొందరపడుతున్నావు అని విభీషణుడు రావణుడితో చెప్తున్నాడు. ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ రాజధర్మ విశారదః పరావరజ్ఞో భూతానాం త్వమేవ పరమార్థవితో. అన్ని ధర్మాలు తెలిసినటువంటి వాడివి కదా నీవు, ఎందుకు తొందరపడుతున్నావయ్యా రావణ? కొంచెం ఆలోచించు. గృహ్యంతే యది రోషేణ త్వాదృశోసి విపచ్చితః తతః శాస్త్ర విపిచ్చిత్వం శ్రమ ఏవ హి కేవలం. నీ వంటి పండితుడు కూడా కోపానికి లొంగిపోతే అలాగే. శాస్త్రాలలో పాండిత్యం కలిగినటువంటి వాడివి, ధర్మశాస్త్రాలు న్యాయశాస్త్రాలు తెలిసినటువంటి వాడివి. అలాగే
శ్రమగానే మిగిలిపోవు, నువ్వు మిగిలిపోతావు. ఈ యొక్క పని చేస్తే గనక చరిత్రలో చెడ్డగా మిగిలిపోతావు. ఊరికే చదువు శాస్త్రాలన్నీ పాండిత్యాలన్నీ సంపాదించిన వాడిగానే మిగిలిపోతావు పాటించకపోతే. కనుక రావణ, ధర్మశాస్త్ర ప్రకారం, న్యాయశాస్త్ర ప్రకారం ఈ యొక్క వానరుణ్ణి, దూతగా వచ్చిన వానరుణ్ణి వధించుట ధర్మం కాదయ్యా. నీకు అన్నీ తెలుసు కనుక నువ్వు తొందరపడవద్దు, ఆలోచించు అని విభీషణుడు రావణుడితో నీతి వాక్యాలు చాలా చక్కగా రావణుడి కోపం తగ్గించే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏవమేతత్పురావృత్తమాఖ్యానం భద్రమస్తు వః ప్రవ్యాహరత విశ్రబ్ధో బలం విష్ణోః ప్రవర్ధతాం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః తేషామిందీవరస్యామో హృదయే సుప్రతిష్ఠితః కాలే వర్షతి పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయాః కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవః శ్రీరంగనాథో జయతు శ్రీరంగశ్రీశ్చ వర్ధతాం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం విశ్వామిత్రాంతరంగాయ మిథిలానగరీ పతేః భాగ్యానాం పరిపాకాయ భవ్యరూపాయ మంగళం పితృభక్తాయ సతతం భ్రాతృభిः సహ సీతయా నందితాఖిలలోకాయ రామభద్రాయ మంగళం చక్రసాకేతవాసాయ చిత్రకూటవిహారిణే సంసేవ్యాయ సదా భక్త్యా స్వామినే మమ మంగళం దండకారణ్యవాసాయ ఖండితామరశత్రవే గృధ్రరాజాయ రాజాయ ముక్తిదాయాస్తు మంగళం సాదరం శబరీ దత్తఫలమూలాభిలాషినే సౌలభ్య పరిపూర్ణాయ సత్వోద్రిక్తాయ మంగళం మంగళాశాసనపరైర్వదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయ మంగళం రాజా రామచంద్ర ప్రభు की जय सीता माता को जय लक्ष्मण स्वामी की जय पवन सुत हनुमान की जय वाल्मीकि महर्षि की जय नारद महर्षि की जय ब्रह्मदेव को जय एडुकुल्लवाड़ वेंकटरमण गोविंद।